సంజు శాంసన్ ఐపీఎల్లో ఒక రేంజ్లో ఆడే ప్లేయర్. ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాగా సింపుల్గా సిక్స్లు కొట్టే ప్లేయర్స్లో సంజు కూడా ఒకడు. అయితే ఇది కేవలం ఐపీఎల్ వరకే. ఇలా ఎందుకంటున్నావు అంటే ఇండియన్ టీంలో అతనికి ఛాన్సులు రాక కాదు, ఛాన్స్ వచ్చినా సంజు వాటిని వినియోగించుకోవడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో సంజు శాంసన్ కూడా దానికి ముందు న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అతను ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఇక సంజు పని అయిపోయింది. అతనికి టీమిండియా ఎన్ని ఛాన్సులు ఇచ్చినా యూజ్ చేసుకోలేడని, అతనికి వరల్డ్ కప్లో అనవసరంగా ఛాన్స్ ఇచ్చారని అందరూ సంజుని ట్రోల్ చేశారు. అందుకే ఈ వరల్డ్ కప్లో ఎలాగైనా తనేంటో నిరూపించుకోవాలని సంజు ఒక లెజెండరీ ప్లేయర్ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. అయితే ఆ లెజెండరీ ప్లేయర్ ఎవరో కాదు, అభిషేక్ శర్మ లాంటి ఒక మాస్ ప్లేయర్ని తయారు చేసిన మన యువరాజ్ సింగ్. అయితే సంజు యువరాజ్ దగ్గర ఎప్పటి నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు? ట్రైనింగ్లో సంజుకి యువరాజ్ పెట్టిన కండిషన్ ఏంటి? టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా? అసలు సంజు వరుసగా అన్ని మ్యాచ్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. యువరాజ్ ట్రైనింగ్లో సంజు కన్ఫామ్గా తన ప్లే ఇంప్రూవ్ చేసుకుంటాడని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ బ్యాడ్ ఫామ్ ఇప్పుడు బీసీసీఐకి ఒక తలనొప్పిగా మారింది. రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. వరల్డ్ కప్ స్క్వాడ్తోనే న్యూజిలాండ్తో ఇండియా 5 టీ20 మ్యాచ్లు ఆడగా ఇండియా 5 మ్యాచ్ల్లో 4 గెలిచి సిరీస్ని దక్కించుకుంది. కానీ ఆ 5 మ్యాచ్ల్లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఒక్కసారి ఆ మ్యాచ్లో సంజు స్కోర్స్ని గమనిస్తే ఫస్ట్ మ్యాచ్లో జస్ట్ 10 రన్స్ చేసి అవుట్ అయిన సంజు సెకండ్ మ్యాచ్లో దానికంటే తక్కువగా 6 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక మూడో మ్యాచ్లో అయితే ఇంకా దారుణంగా ఫస్ట్ బాల్కి డక్అవుట్ అయ్యాడు. ఇక నాలుగో మ్యాచ్ 24 రన్స్ చేసి కొంచెం పర్వాలేదు అనిపించిన లాస్ట్ మ్యాచ్లో 6 రన్స్ మాత్రమే చేసి టోటల్గా ఈ 5 మ్యాచ్ల్లో సంజు శాంసన్ 46 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇది సింపుల్గా సిక్స్లు కొట్టగలిగే సంజు లాంటి ప్లేయర్స్కి ఎంత తక్కువ స్కోరే మీరే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ సిరీస్లో దారుణంగా సంజు ఫెయిల్ అవ్వడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ సంజుని ఒక్క రేంజ్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అలాగే సంజు శాంసన్ని టీ20 వరల్డ్ కప్ 2026 ప్లేయింగ్ 11 నుంచి తప్పించాలని డిమాండ్ కూడా సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. యువ ఆటగాళ్లకి, మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్లకి అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల హాఫ్ సెంచరీలతో అతను తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇది టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్గా కిషన్కి చోటు దాదాపుగా ఖాయం చేసిందని మాజీలు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సంజు శాంసన్ ఇండియన్ టీ20 టీంలో బెంచ్కే పరిమితం కావచ్చు. అలాగే ఈ వరల్డ్ కప్ తర్వాత అతన్ని సెలెక్టర్స్ మళ్లీ టీంలోకి ఎంపిక కాకపోవచ్చని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక సంజు వరుస మ్యాచ్ల్లో దారుణంగా అవుట్ అవ్వడంతో అతని భార్య కూడా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఎప్పుడైతే అంతా ముగిసిపోతుందో అప్పుడు తల వంచుకొని జీవితాన్ని స్వీకరించాలి. కొన్ని సందర్భాల్లో వివరణ ఇవ్వడం కంటే అంగీకరించడమే ముఖ్యమని ఆమె తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇక ఈ కారణంగానే సంజు మళ్లీ తన ఫామ్ ని తిరిగి తెచ్చుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఇండియన్ క్రికెట్ టీమ్ కి అభిషేక్ శర్మ లాంటి సూపర్ ప్లేయర్స్ ని అందించిన యువరాజ్ సింగ్ దగ్గర సంజు ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టాడు. యువరాజ్ దగ్గర ట్రైనింగ్ అంటే ఆయన తండ్రి యోగరాజ్ దగ్గర ట్రైనింగ్ అలానే చాలా హార్డ్గా ఉంటుంది. దాన్ని అధిగమించడం వల్లే అభిషేక్ శర్మ అలా ఫియర్లెస్ క్రికెట్ ఆడగలుగుతున్నాడు. దాంతో సంజు కూడా యువరాజ్ పెట్టిన అన్ని కండిషన్స్కి ఒప్పుకొని అతని దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఆ ట్రైనింగ్ తర్వాత అయినా సంజు ప్లే మారుతుందో లేక అలాగే ఉంటుందో ఈ వరల్డ్ కప్లోనే మనకి తెలిసిపోతుంది. ఇక సంజు శాంసన్ కెరీర్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఇతను 1994 నవంబర్ 11న కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని తీర ప్రాంత గ్రామమైన పుల్లు విలాలో జన్మించాడు. సంజు తల్లి పేరు లీజీ కాగా అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఒకప్పుడు ఢిల్లీలో కానిస్టేబుల్ గా పనిచేశారు. అలాగే ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్ కూడా. విశ్వనాథ్ గారు సంతోష్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడేవారు. సంజుకి సాలీ శాంసన్ అనే ఒక అన్న కూడా ఉండగా అతను కేరళ తరఫున జూనియర్ క్రికెట్ ఆడేవాడు. కానీ ఆ తర్వాత
క్రికెట్ ను వదిలేసి బాగా చదువుకొని ప్రెసెంట్ ఏజీ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాడు. సంజు శాంసన్ చిన్నతనం అంతా ఢిల్లీలోనే ఉండడంతో అతని స్కూలింగ్ మొత్తం అక్కడే జరిగింది. సంజుకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో అతను ఢిల్లీలో స్నేహితులతో గల్లీ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడు. పెద్ద కొడుకుతో పాటు చిన్న కొడుకు కూడా క్రికెట్ బాగా ఆడుతూ ఉండడంతో సంజు వాళ్ళ నాన్నకి ఇద్దరిని క్రికెటర్లని చేయాలని తన ఇద్దరు కొడుకుల్ని ఢిల్లీలోని యశ్పాల్ అనే కోచ్ దగ్గర జాయిన్ చేశారు. ఇక సంజు అక్కడే క్రికెట్ నేర్చుకోగా తనకి 11 సంవత్సరాలు వచ్చాక బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండిట్లోనూ మెలకువలు నేర్చుకున్నాడు. దాంతో సంజు ఢిల్లీ తరఫున అండర్ 11 క్రికెట్ కూడా ఆడాడు. అయితే ఆ టోర్నీలో సంజు బాగానే ఆడినా ఆ తర్వాత జరిగిన అండర్ 13 కేటగిరీ ట్రోఫీలో సంజుని కావాలని సెలెక్ట్ చేయకపోవడంతో సంజు తండ్రి కోపం వచ్చేసి లోకల్ వాళ్ళం కాకపోబట్టే తన కొడుక్కి ఛాన్సులు ఇవ్వట్లేదని తన కొడుకు భవిష్యత్ కోసం పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన తన ఫ్యామిలీ మొత్తాన్ని కేరళకి షిఫ్ట్ చేశాడు. కేరళకి రాగానే సంజుని ఒకవైపు స్కూల్లో చదివిస్తూ మరోవైపు మాస్టర్స్ క్రికెట్ క్లబ్ లో చేర్పించాడు. అలాగే ఆ తర్వాత అతను తిరువనంతపురంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో బీజు జార్జ్ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే సంజు సెయింట్ జోసెఫ్ స్కూల్ తరఫున క్రికెట్ మ్యాచ్ లో ఆడాడు. ఇక ఆ తర్వాత కేరళ తరఫున అండర్ 13, అండర్ 15 మ్యాచ్లు కూడా ఆడి తనదైన మాస్ హిట్టింగ్ తో రన్ చేసి కేరళ టీం కి కెప్టెన్ కూడా అయ్యాడు. కెప్టెన్ గా సంజు తను ఆడిన 5 మ్యాచ్ల్లో వరుసగా 4 సెంచరీలు కూడా బాదాడు. ఆ తర్వాత 2008లో జరిగిన విజయ్ మర్చెంట్ ట్రోఫీలో కూడా కేరళ తరఫున ఆడిన సంజు ఆ టోర్నీలో గోవాపై జరిగిన ఒక్క మ్యాచ్ లో 138 బంతుల్లో 200 పరుగులు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో కేవలం 15 ఏళ్ల వయసులోనే సంజు కేరళ రంజీ టీంలో ఛాన్స్ సంపాదించాడు. అలా కేరళ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజు 2011 నవంబర్ లో విదర్భపై తన మొదటి రంజీ మ్యాచ్ ఆడాడు. ఇక ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన సంజు 2012లో మలేషియాలో జరిగిన అండర్ 19 ఆసియా కప్ లో కూడా ఆడగా ఆ టోర్నీలో అంతా బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. దాంతో అతను అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ 2013లో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి పంజాబ్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇక ఆ తర్వాత తను ఆడిన తన రెండో మ్యాచ్ లోనే ఆర్సీబీ పై హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ లో అతి చిన్న వయసులోనే హాఫ్ సెంచరీ కొట్టిన మొదటి ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించాడు. ఆ ఐపీఎల్ మొత్తం సంజు పర్ఫార్మెన్స్ బాగుండడంతో అతను 2014లో అండర్ 19 వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యి 6 మ్యాచ్ల్లో 267 పరుగులు కొట్టి ఇండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. దాంతో ఆ తర్వాత సంవత్సరం అంటే 2014లో రాజస్థాన్ టీం 4 కోట్ల రూపాయలు పెట్టి సంజు శాంసన్ ని రిటైన్ చేసుకుంది. అప్పుడు అతని వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. అలా 19 ఏళ్లకే సంజు కోటీశ్వరుడైపోయాడు. ఇక ఆ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ 13 మ్యాచ్ల్లో 339 పరుగులు సాధించి ఆ సీజన్ లో ఆర్ టీమ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత రంజీ ట్రోఫీలో వరుసగా 2 సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసి కేరళ టీమ్ లో స్టార్ ప్లేయర్ అయిపోయాడు. దాంతో బీసీసీఐ సంజుని ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కి సెలెక్ట్ చేయగా మొదటిసారి టీం ఇండియాతో కలిసి ఆడుతున్నందుకు సంజు మరియు అతని కుటుంబ సభ్యులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ సిరీస్ కి సంజు సెలెక్ట్ అయితే అయ్యాడు కానీ అతనికి ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. ఇక ఆ తర్వాత 2015లో సంజు టీం ఇండియా T20 టీం కి సెలెక్ట్ అవ్వగా జింబాబ్వేతో తన మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన సంజు మొదటి మ్యాచ్ లో కేవలం 19 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఆ తర్వాత అతనికి టీంలో చాలా కాలం వరకు చోటు దక్కలేదు. దాంతో సంజు 2015 నుంచి డొమెస్టిక్ లెవెల్లో కేరళ కెప్టెన్ గా ఉంటూ మంచిగా పర్ఫామ్ చేయగా అదే టైం కి ఐపీఎల్ లో రాజస్థాన్ 2 సంవత్సరాలు బ్యాన్ అవ్వగా ఆ 2 సంవత్సరాలు సంజు ఢిల్లీ తరఫున ఆడి ఆ సీజన్ లో 386 పరుగులు కొట్టి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే పూణేపై జరిగిన మొదటి మ్యాచ్ లోనే ఒక అద్భుతమైన సెంచరీ కూడా కొట్టాడు. అయితే 2018లో రాజస్థాన్ ఐపీఎల్ కి రాగా రాజస్థాన్ సంజుని 8.2 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని మళ్ళీ తన టీమ్ లోకి తీసుకుంది. ఇక ఆ సీజన్ లో అదరగొట్టిన సంజుకి రాజస్థాన్ టీం వైస్ కెప్టెన్సీ పగ్గాలు కూడా ఇవ్వగా ఆ సీజన్ లో సంజు 400 పరుగులు కొట్టి ఆర్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అదే ఏడాది హైదరాబాద్ టీం పై తన రెండవ సెంచరీ కూడా సాధించి ఐపీఎల్ లో 2000 రన్స్ కూడా సంజు పూర్తి చేశాడు. ఆ తర్వాత 2019-20 విజయ్ హజారే ట్రోఫీలో కూడా 212 రన్స్ చేసిన సంజు లిస్ట్ ఏ క్రికెట్ లో 6సారి డబుల్ సెంచరీ కూడా చేశాడు. కానీ ఇన్ని చేసినా అతనికి మాత్రం ఇండియన్ టీం నుండి పిలుపు రాలేదు. ఇక 2021లో రాజస్థాన్ రాయల్స్ సంజుని కెప్టెన్ చేయగా అదే సంవత్సరం శ్రీలంకతో జరగనున్న వన్డే టీం కు సంజు సెలెక్ట్ అయ్యాడు. ఇక సంజు ఇప్పటివరకు 51 T20 మ్యాచ్లు ఆడి 995 రన్స్ చేయగా 16 వన్డే మ్యాచ్లు ఆడి 510 రన్స్ చేశాడు. ఇక చివరిగా 2 ఏళ్ల క్రితం సౌత్ ఆఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్ లో
మెరిసిన సంజుని ఇప్పటివరకు మళ్ళీ టీమిండియా సెలెక్టర్స్ సెలెక్ట్ చేయలేదు. సంజు శాంసన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతనికి 2018 డిసెంబర్ 22న చిన్ననాటి ఫ్రెండ్ చారులతతో పెళ్లి జరిగింది. సంజు క్రికెట్ ఆడడం మాత్రమే కాదు, 2018లో తిరువనంతపురంలోని యువ ఆటగాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం 6 గన్ స్పోర్ట్స్ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీని కూడా స్టార్ట్ చేశాడు. అలాగే 2023 ఫిబ్రవరిలో ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్స్ FC క్లబ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. ప్రతి సంవత్సరం సంజు తనకు వచ్చే డబ్బుల్లో దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యువ ఆటగాళ్ల ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.